ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. గోవా అంటేనే పెద్ద స్కామ్లు, ఆ స్కామ్లకి వాటర్ స్పోర్ట్స్ కూడా పెద్ద స్కామ్. జస్ట్ ఇలా తీసుకెళ్ళి అదిగోండి అలా రౌండ్ తిప్పి తీసుకొచ్చేస్తున్నాడు, అయిపోయిందని చెప్తున్నాడు, అంతే. ఇది వాటర్ యాక్టివిటీస్ అయితే మీరు ప్రశాంతంగా ఏదో ఒకటే కావాలనుకుంటే క్యాంటీన్ బీచ్ కానీ అక్కడెక్కడ చేస్తే బెటర్. ఇది ఎలా వస్తే 1 డే వేస్ట్ అయిపోద్ది. హలో గైస్, అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి అయితే గోవాలో ఉన్నాను. అసలు వర్షం మాత్రం పడుతూనే ఉంది. ఈరోజు ఏంటంటే వాటర్ యాక్టివిటీస్, పారాసైలింగ్, బనానా రైళ్ళు, ఆ రైళ్ళు, పారాసైలింగ్ మొత్తం ఎలా ఉంటుంది, ఆ యాక్టివిటీస్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, ఇంకా దాంట్లో ఫుడ్ ఇంక్లూడ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, అన్నీ క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపించేస్తా. చక్కగా చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. గోవా వచ్చినప్పుడు వాటర్ యాక్టివిటీస్ మాత్రం మిస్ అవ్వకండి. గ్రూప్గా వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవన్నీ ఈ వీడియోలో చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకా మన బస్సు అయితే రెడీగా ఉంది, వెళ్ళిపోదాం నా అండి. మన కోసం బస్సు అయితే రెడీగా ఉంది. ఈ బస్సులో వెళ్ళిపోతే వాటర్ యాక్టివిటీస్కి ఆ బోట్ అయితే ఎక్కిచ్చేస్తారు. వాటర్ యాక్టివిటీస్ సంబంధించిన ప్యాకేజ్ తీసుకున్నప్పుడు పికప్ అండ్ డ్రాప్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది, దాంట్లో ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే కొంచెం దూరం అయితే తీసుకెళ్ళి ఒక చోట అయితే చేపిస్తారు. వాటర్ యాక్టివిటీస్ కోసం అయితే ఒక ప్లేస్లో అయితే దింపారు. ఎదురుగా మెల్విన్ క్రూజ్ ఉంది, దాంట్లో ఎక్కిచ్చేస్తారా ఏం మారుస్తారో తెలీదు. చాలామంది రెడీగా ఉన్నారు, మా బ్యాచ్ కూడా అంతా రెడీ. అదిరిపోయింది, కలర్ఫుల్గా ఇదంతా అదిరిపోయింది కదా లొకేషన్ మాత్రం. అది మరి ఇంకా లోపలికి వెళ్ళి అసలైన వ్యాపారం ఏంటో చూద్దాం. రోజు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. పైకి వచ్చాము, పైకి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. ఇది లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడి నుంచి క్యాసినో ప్రైడ్ ఒకటి, డెల్టిన్ జాక్ ఒకటి, ఇక్కడేమో డెల్టిన్ రాయల్. బా, డెల్టిన్ జాక్ మాత్రం అదిరిపోయింది. క్యాసినో ప్రైడ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. జనాలందరూ బాగా వస్తున్నారు. అందరూ ఎక్కిన తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఈ వ్యూస్ అన్నీ చూసేయండి. మన బోట్ అయితే బయలుదేరిపోయింది, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసాడు. క్రూజ్ బోట్ అంతా నిండిపోయింది జనాలతో. అదేమో డ్రింక్స్ కౌంటరు, ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆల్కహాల్, నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళు సాఫ్ట్ డ్రింక్. ఒక స్వీటు, పప్పు, కుర్మా, చపాతీ అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ చికెన్. అది బస్సులు కానీ కార్లు కానీ బైకులు కానీ అక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇంక ఇది వీళ్ళకి ఇదే మార్గం. అటువైపు పల్లెటూర్లు ఉన్నాయి లోపల, చూసారు అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి లోపల. బాగుంటుంది అండి విలేజ్ లోపల, లైఫ్ స్టైల్ బాగుంటుంది ఇటువంటిది. ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అది కూడా బనానా రైడు, ఆ జెస్కి అవి ఉంటాయి కదా, చేస్తున్నారు. మనకి కూడా రెడీ చేస్తున్నారు. ఇది కూడా ఇక్కడికి వచ్చారు. మన బోట్ ఇక్కడ ఆగింది. అందరు కిందకి వెళ్తే మొత్తం అందరూ రెడీ అవ్వచ్చు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. మన హ్యాండ్కి ఒక బ్యాండ్ కట్టారు కదా, అది ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఇదిగో ఇచ్చారు. ఇది తీసుకెళ్ళి ఆ బోట్ వాడికి ఇవ్వాలంట. వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు. కనిపిస్తారు సార్ ఫుల్, అది ఇక్కడ కనబడుతుంది. అయిపోయింది, ఏమున్నా కదా. ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ में मजा आएगा.
ఏం లేదు, సింపుల్. 30 సెకండ్స్ కూడా లేదు, అయిపోయింది. అలాగే ఇప్పుడు బంపర్ రైడ్ ఎక్కుదాం. అయిపోయింది అంతే, సింపుల్, ఏమీ లేదు. మరీ దారుణంగా ఉన్నాయి రైడ్స్. జస్ట్ ఇదిగోండి ఇలా తీసుకెళ్ళి అలా తిప్పుతున్నాడు. అది అసలు 10-20 సెకండ్స్ ఉందమ్మా అయితే. మరీ దారుణంగా ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే కొంచెం ఎక్కువ దూరం తీసుకెళ్తారు. ఏదైనా మనీనే. ఇవన్నీ పెద్ద స్కాములు అబ్బా. దీని బదులు ప్రశాంతంగా మనకి దగ్గరలో ఉన్న బీచ్ దగ్గరే, కాలంగట్ బీచ్ దగ్గర అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, పారాసైలింగ్ అటువంటివి. అక్కడ చేసుకోవడం బెటర్ ఇంత దూరం వచ్చేసేదానికన్నా. ఎక్స్ట్రా 200 అడుగుతున్నారు. 200 ఇస్తే పెర్ హెడ్ అలాగా కొంచెం దూరం తీసుకెళ్లి తిప్పుతాడంట. మంచి కలర్ఫుల్ గా ఉంది మా బోటు. మా బోటే. ఇదిగోండి బంపర్ రైడ్. అలా తీసుకెళ్ళి దింపేస్తున్నాడు. ఇదే ఇంకా నాకైతే ఈ రైడ్లు అస్సలు నచ్చలేదు. మరీ దారుణంగా ఎంతసేపేనా వేస్ట్ అబ్బా. నేనైతే వేస్ట్ అనే చెప్తా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగోలేదు, వర్షం పడుతుంది కాబట్టి పారాసైలింగ్ అనేది లేదు. లేకపోతే పారాసైలింగ్ అటువంటివి కూడా ఉంటాయి. అవి ఉంటే ఇంకా బాగుండేది. పారాసైలింగే మెయిన్ ఈ వాటర్ యాక్టివిటీస్లో. మిగిలినవన్నీ బెబ్బే, ఏం లేదు. ఒక 10-20 సెకండ్స్ కూడా ఉంది అట్లా. దీని బదులు ప్రశాంతంగా ఓన్లీ పారాసైలింగ్ మీరు అక్కడ అంజనా దగ్గర కానీ క్యాండిల్ బీచ్ దగ్గర కానీ చేపిస్తారు కదా, అక్కడ చేయడం బెటర్. అది చాలా బెటర్. ఎంత దూరం వచ్చి మనం చేసేది ఏం లేదు ఇక్కడ. పారాసైలింగ్ అయితే ఇప్పుడైతే జరగలేదు. అంతకుముందు మేము చేసాము. అప్పుడు కూడా ఇది ఏంటంటే పెద్ద స్కామే. ఆ పారాసైలింగ్ మనం ఇండివిజువల్ గా కూడా మనం చేసిన ఇది ఇప్పుడు చూసారా ఎగ్జాక్ట్ గా ఎంతసేపు పైకి తీసుకొచ్చారో అదే ఒరిజినల్. ఏంటంటే జస్ట్ ఇది కూడా అంతే, 20 సెకండ్స్ ఉంటుంది. మనం టికెట్ తీసుకున్నప్పుడు విత్ డిప్స్ తో తీసుకోవాలి. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే విత్ డిప్స్ కి 500 ఎక్స్ట్రా ఇవ్వండి అని అలా అడుగుతారు. మనం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వకపోతే ఇలా తీసుకొచ్చేస్తారు. ఏందబ్బా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటది. అదేదో మీరు టికెట్ తీసుకున్నప్పుడే పారాసైలింగ్ తీసుకున్నా మాత్రం విత్ డిప్స్ తో కలిపే తీసుకోండి. అప్పుడు వీళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు. విత్ డిప్స్ ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇప్పుడు చూసారు ఇలాగా చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటుంది పారాసైలింగ్ ది. ఇప్పుడు నేను చేసిన వాటర్ యాక్టివిటీస్ లో వర్షం పడడం వల్ల అయితే పారాసైలింగ్ లేదు. నార్మల్ గా అయితే పారాసైలింగ్ కూడా ఉంటుంది, కానీ దాంట్లో కూడా డిప్స్ ఉండవు, ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. మీరు ఈ ప్యాకేజ్ తీసుకున్నప్పుడే డిప్స్ కలిపి తీసుకోండి, అది బెటర్. అదే ఎక్స్పీరియన్స్ మేము చూసారు ఎంత బాగుందో, భలే ఉంటుంది అది. అయిపోయారా ఇప్పుడు? మనకు స్టార్టింగ్ లో ఇచ్చిన కూపన్ ఇక్కడ ఇచ్చేస్తే మనకి బీర్ గానీ సాఫ్ట్ డ్రింక్స్ గానీ ఇస్తారు.
బీర్లు తాగపోతే ఈ పెప్సీలు ఈ మిరండాలు తీసుకోవాలి. ఇంకా అయిపోయింది, వెనక్కి అయితే వెళ్ళిపోతుంది బండి. చూసారుగా, అది ఈరోజు వాటర్ యాక్టివిటీస్ అన్నీ దీంట్లో అలా జరిగిపోయినాయి. అది పారాసైలింగ్ అది ఇప్పుడు లేదు, వర్షం వల్ల ఉండదు. అది పర్వాలా, సూపర్ డూపర్ ఏం కాదు. కానీ వాటర్ యాక్టివిటీస్ అయితే మీరు ప్రశాంతంగా ఏదో ఒకటే కావాలనుకుంటే క్యాంటీన్ బీచ్ కానీ అక్కడెక్కడ చేస్తే బెటర్. ఇది ఎలా వస్తే 1 డే వేస్ట్ అయిపోద్ది ఇంచుమించుగా, పెద్ద ఊపు ఉండదు. అదే మీరు గ్రూప్ వస్తే కనుక ఎంజాయ్ చేయొచ్చు. ఒకళ్ళిద్దరు వచ్చారంటే ఇలాంటి టూర్కి వచ్చిన వేస్ట్. అది మరి ఇది మీరు ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే సపరేట్గా మనోడి కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఓకే, ఇంతది వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.